హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గవ్వలు చేస్తున్నాము. గవ్వలు ఎలా చేయాలో చూడండి. గోధుమ పిండితో చేస్తున్నాము. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. ఆశీర్వాద్ 2 స్పూన్స్ ఉప్మా రవ్వ వేసాము. చిటికెడు సాల్ట్. వాటర్ ఒకటేసారి పోయద్దు, కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మేము మళ్ళీ ఎక్స్ట్రా 1 స్పూన్ రవ్వ వేసాము. మెత్తగా కలుపుకోవాలి, గట్టి కలపద్దు. కొన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి. చాలా టైం పడుతుంది పిండి విసుకాలంటే. ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిగా వస్తాయి. మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసి లాస్ట్లో ముద్దలు లడ్డూలు వేసేటప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మేము పిండి విసుకాము కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. చిన్నగా లడ్డూలాగా వేసుకొని గవ్వల చెక్క మీద ప్రెస్ చేయాలి. అన్నీ లడ్డూలాగా చేసుకొని ఒకటేసారి గవ్వలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి ఎంత బాగా వచ్చాయి గవ్వలు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. లడ్డూలు చిన్నగా వేసుకోవాలి. కొందరు పెద్ద చేస్తున్నారు, లావు వేస్తారు. చాలామందికి గవ్వలు చేయరాదు. దాంట్లో రవ్వ వేయాలి 2 స్పూన్స్. రవ్వ ఆయిల్ వేస్తేనే మంచిగా క్రిస్పీగా వస్తాయి గవ్వలు. నేను లడ్డూలు చేస్తుంటే మా బాబు గవ్వల చెక్క మీద ప్రెస్ చేసుకుంటూ చేస్తుండు. ఈవినింగ్ స్నాక్ ఏం లేదు మమ్మీ, ఏమైనా చేయవా అంటే గవ్వలు చేయమన్నారు. వాళ్ళని అడిగాను ఏం చేయాలంటే గవ్వలు చేయండి మమ్మీ, మేము తింటామన్నారు. అందుకే వేస్తున్నాను. హాట్గా బాగుంటాయి. స్వీట్ గవ్వలు మేము చేసేది షుగర్ సిరప్తో, బెల్లంతో చేయొచ్చు. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పెట్టుకొని ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం గవ్వలు ప్లేట్లో వేసుకున్నాం కదా, అవి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అన్నీ మన ప్లేట్లో చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. పక్కన షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకోవాలి. మైదా పిండితో చేస్తే చాలా బాగుంటాయి. బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, పక్కన షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తున్నాము. కప్పున్నర షుగర్ తీసుకున్నాము. టీ గ్లాసు వాటర్ పోసి చక్కెర కరిగే వారికి కలుపుతూ ఉంటున్నాం. తీగ పాకము అదంతా ఏం లేదండి. మేమైతే ఉత్త సింపుల్గా చక్కెర కరిగే వారికి ఉంచి ఆఫ్ చేసాము అంతే. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయాలి ఫ్లేవర్ కోసం. కరిగినాక స్టవ్ ఆఫ్ చేయాలి అంతే, 2 మినిట్స్. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలు ఉన్నాయి కదా, ఈ సిరప్లో వేసి కలపాలి. కలిపి 10 మినిట్స్ పక్కన పెట్టాలి.
పక్కన పెడితే గవ్వలు ఉన్నాయి కదా, అవి షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే నోరు ఊరుతుంది. మాకు టెన్షన్ ఎలా వస్తాయో, బాగా టేస్టీ ఉండే అని. టేస్ట్ అయితే బాగున్నాయి, సేమ్ గులాబ్ జామ్ లాగా ఉన్నాయి. లైక్ చేయండి.